సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో ఉన్నారు బిజినెస్ ఎనలిస్ట్ నందూరి రవికుమార్ గారు. సార్తో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే సార్, 2024లో బెస్ట్ స్మాల్ క్యాప్ ఫండ్స్ అంటే ఏం చెప్తారు సార్? స్మాల్ క్యాప్స్ హైయెస్ట్ రిటర్న్స్ ఇచ్చాయి. ఎస్, అందువల్ల ప్రతి వాళ్ళు మళ్ళీ అదే పరిస్థితి ఉంటుంది, ఇదే విధంగా పరిగెడుతుంది మార్కెట్ అన్న ఆశాజనకంగా ఉంటారు. కాబట్టి జనరల్గా పీపుల్, మన ఇండియన్స్ ఆర్ మోస్ట్ ఆప్టిమిస్టిక్. మిగతా కంట్రీస్, మిగతా వాళ్ళతో పోలిస్తే ఎప్పుడు కూడా మన వాళ్ళు ఎప్పుడు కూడా పాజిటివ్ మైండ్ తోటి ఉంటారు. కాబట్టి వాళ్ళందరికీ ఇది ఇలాంటి సందేహాలు వస్తున్నాయి కాబట్టి చాలా మంచి ఆలోచించి, అంటే ఐ అప్రిషియేట్ యూ ఫర్ దిస్ క్వశ్చన్. సో లాస్ట్ మనం పర్ఫార్మెన్స్ చూసి ఇదివరకు చెప్పుకున్నాం, యాక్సిస్ బ్యాంక్ వాళ్ళది, యాక్సిస్ బ్యాంక్ వాళ్ళ మ్యూచువల్ ఫండ్ ఉంది కదా, వాళ్ళది యాక్సిస్ స్మాల్ క్యాప్ ఫండ్. అంటే మనం ఇచ్చే సజెషన్స్ నెంబర్ 1 యాక్సిస్ స్మాల్ క్యాప్ ఫండ్, ఇట్ హాస్ డన్ వెరీ వెల్. తర్వాత క్వాంటమ్ స్మాల్ క్యాప్ ఫండ్, క్వాంట్ అని ఉంటుంది, అదొకటి. తర్వాత ఎడెల్వైజ్ స్మాల్ క్యాప్ ఫండ్, ఎడెల్వైజ్ అని చెప్పి అది వాళ్ళు ఏఆర్ఎఫ్, ఏడిఎఫ్, అసెట్ రీకన్స్ట్రక్షన్ ఫండ్స్ అవన్నీ కూడా వాళ్ళు మెయింటైన్ చేస్తుంటారు. చాలా పాపులర్ కంపెనీ ఎడెల్వైజ్ ఫైనాన్స్ కంపెనీ, గ్రూప్ వాళ్ళది కూడా బాగుంది. లాస్ట్ ఎవర్ గ్రీన్ నిప్పర్ ఇండియా, అది ఎప్పుడు మర్చిపోకూడదు. నిప్పర్ ఇండియా వాళ్ళు ఎందుకంటే రెవల్యూషన్ ఇచ్చేసి ఈ కంట్రీలో వాళ్ళు ఇన్వెస్ట్ చేయడం, లైఫ్ కానీ మ్యూచువల్ ఫండ్స్ కానీ ఇవన్నీ చేయడం జరిగింది. ఈ 4 స్మాల్ క్యాప్ ఫండ్స్లో పెడితే, అంటే నేనే ఎప్పుడు కూడా చెప్పేది ఏంటంటే, మనం ఆల్రెడీ చెప్పుకున్నాం హయ్యెస్ట్ రిటర్న్స్ వచ్చేది వీటిలో, కాబట్టి అదే రిపీట్ అవుతుందని నమ్మకం కొంచెం నాకైతే తక్కువ. ఎందుకంటే ఇటు పక్కన ఒకవైపు వార్లెక్ సిచ్యుయేషన్ ఉంది, ఇంకోవైపు చూస్తే ఒకసారి గ్రోత్ అంత హై గ్రోత్ ఉన్నప్పుడు జనరల్గా అంత హై గ్రోత్ రిపీట్ అవ్వడం కష్టం వెంటనే. సో అందువల్ల మనం ఏదో కొంచెం కరెక్షన్ వస్తుంది అనుకుంటే, ఈ 4 డైవర్సిఫైడ్గా 25% ఈచ్ పెట్టుకుంటే ఓవరాల్గా ఒకవేళ ఒక ఫండ్ దెబ్బతిన్నా ఇంకో ఫండ్లో కాంపెన్సేట్ అయ్యి ఓవరాల్గా మినిమంలో మినిమం ఇది వరకు 70% అలా వస్తే కూడా ఇప్పుడు మాత్రం కన్జర్వేటివ్గా 30% అయితే మనకి రిటర్న్స్ వస్తాయి 1 ఇయర్లో. 30% రిటర్న్స్ మనకి 1 ఇయర్లో ఖచ్చితంగా వస్తాయి. కాబట్టి ఎవరైనా సరే ఈ ఫండ్స్ని సెలెక్ట్ చేసుకోండి. ఎలాంటి ఫండ్స్ సెలెక్ట్ చేసుకోవాలి? ఆల్రెడీ ట్రాక్ రికార్డ్ బాగున్న ఫండ్స్, ఆల్రెడీ మంచి ఫండ్ మేనేజర్స్, ఆల్రెడీ చక్కటి ఫండ్ మేనేజర్స్ ఉన్నటువంటి వాళ్ళు, వాళ్ళు ఆ ఫండ్ మేనేజర్ యొక్క వాళ్ళు ఎక్కడికి మూవ్ అవుతున్నారని చూసి ఫండ్ మేనేజర్ని బట్టి మనం ఫండ్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇవాళ మనం ఈ వీడియో చేసిన తర్వాత ఇంకో 2 నెలల్లో నిప్పర్ ఇండియా ఎవరైతే ఉన్నాడో లాస్ట్ 4 ఇయర్స్ నుంచి ఆయన ఫండ్ మేనేజర్ వేరే దగ్గరికి వెళ్ళిపోతాడు. ఇక్కడ పెద్ద ప్రాబ్లం ఏంటంటే అందరి సైకు ఒకేలా ఉంది, లాయల్టీ అన్నది తగ్గిపోయింది. సో హూ ఎవర్ పేస్ మోర్ ఐ విల్ గో దేర్. మనం బ్యాంకింగ్ గురించి మాట్లాడుకున్నప్పుడు అనుకున్నాం, వేరెవర్ సర్వీసెస్ ఆర్ గుడ్ ఐ విల్ గో దేర్ సార్. మా స్టేట్ బ్యాంక్లో ఉండాల్సింది వెళ్ళిపోయి ఐసీసీలో అంటే చిన్నప్పుడు స్టేట్ బ్యాంక్ ఓపెన్ చేస్తే, కానీ ఇప్పుడు నాకు ఐసీసీ బాగుందని విడిపోయారని చెప్పి గుర్తుందో లేదు, గుర్తుందా? సో ఇదే పద్ధతిలో వాళ్ళు కూడా ఏంటంటే ఫండ్ మేనేజర్ కూడా లాయల్టీ లేదు. వాళ్ళు ఎక్కడ ఆఫర్ మంచి ఆఫర్ వస్తే అక్కడికి వెళ్ళిపోతున్నారు. రైట్, యాక్సిస్ బ్యాంక్లో ఉన్నవాడు ఐసీసీకి వెళ్ళిపోతున్నాడు, ఐసీసీలో ఉన్నవాడు హెచ్డిఎఫ్సికి వచ్చేస్తున్నాడు. సో కానీ మనకి ఎవ్రీ మంత్ మనకి న్యూస్ లెటర్ వస్తుంది, ఎవ్రీ మంత్ మన మెయిల్ ఐడికి న్యూస్ లెటర్ వస్తుంది. అంతా కూడా వీఆర్ ఇన్ గ్రీన్ కదా. సో కాబట్టి మొత్తం అంతా కూడా ఎలక్ట్రానిక్గా మనకి ఈమెయిల్ ఏదైతే ఇచ్చామో దానికి వస్తుంది. మనం అప్పుడు ఊడ్లీ మిగతా అవన్నీ చూడకర్లా, ఊడ్లీ ఆ ఫండ్ మేనేజర్ మారాడా లేదా అంతే. ఫండ్ మేనేజర్ అలాగే ఉన్నంత కాలం ఆ దానిలో మనం హ్యాపీగా ఉండొచ్చు. అర్థమైందా? ఒకవేళ ఫండ్ మేనేజర్ మారితే అప్పుడు మనం రివ్యూ తీసుకోవాలి, డెసిషన్ తీసుకుని ఆ ఫండ్ మేనేజర్ యాక్సిస్ నుంచి ఎక్కడికి వెళ్ళాడు, ఆయన ఎందుకు వెళ్ళాడు, ఎందుకు అంత పెట్టి తీసుకున్నారంటే అక్కడ ఆ ఫండ్ సరిగ్గా చేయట్లేదు, ఈయన వస్తే అక్కడ మారుతుందని వాళ్ళు ఎక్కువ పేమెంట్ ఇచ్చి తీసుకెళ్ళారు. కాబట్టి మనం కూడా వాళ్ళ కథ పడిపోవాలి తోకలాగా. ఇది క్లోనింగ్ వీడియోలో చెప్పుకున్నాం ఫండ్ మేనేజర్స్ గురించి, గుర్తుందా? క్లోనింగ్ వీడియో. ఆ క్లోనింగ్ వీడియోలో ఎలాగా మనం ఫండ్స్ 4 తీసుకుని ట్రాక్ చేసి హై ఏవైతే ఉన్నాయో వెళ్ళాలనుకున్నామో అదే విధంగా ఇండివిజువల్ ఫాలో అవుతూ వెళ్తే మనకి రిస్క్ ఫ్రీ. ఆ ఇండివిజువల్ విల్ డెలివర్ బెటర్ దాన్ అదర్స్. సో అందువల్ల ఇది చాలా చక్కటిది. స్మాల్ క్యాప్ ఫండ్లో పెట్టదలుచుకునే వాళ్ళు మాత్రం ఈ 4 ఫండ్స్లో సెలెక్ట్ చేసుకుని 4 ఫండ్స్లోనూ డైవర్సిఫైడ్గా పెట్టుకోండి. లేదా 1 మంత్ ఈ ఒక దానిలో పెట్టి 50,000, నెక్స్ట్ మంత్ ఇంకో దానిలో 50,000 పెట్టి, అలా మనం ఎంతైతే సేవింగ్ చేద్దాం అనుకుంటాం ఆ సేవింగ్స్ని డిఫరెంట్ పేజెస్లో ఈ 4 కూడా ఎక్స్పోజర్ తీసుకుంటే మీకు రిస్క్ మినిమైజ్ అవుతుంది, ఈవెన్ అవుట్ అవుతుంది. రివార్డు అదేవిధంగా మనకి చక్కగా ఎక్కడ కూడా దెబ్బతినకుండా
రివార్డ్ వస్తుంది. ఒక దానిలో ఒక 2% 5% తగ్గినా ఇంకో దానిలో పెరుగుతుంది. ఎందుకంటే అందరూ ఒకే టైప్ ఆఫ్ పోర్ట్ఫోలియో మెయింటైన్ చేయరు కాబట్టి ఒక్కొక్కళ్ళు మైండ్ అగ్రెసివ్గా ఉంటుంది, ఒకళ్ళు స్టేబుల్గా కొంచెం కన్జర్వేటివ్గా ఉన్నవాళ్ళు ఉంటారు. కాబట్టి ఫండ్ మేనేజర్స్ మ్యాటర్ మోస్ట్, నాట్ ది నేమ్ ఆఫ్ ది కంపెనీ. ఫండ్ మేనేజర్ ఈజ్ ద వన్ హూ ఈజ్ క్రియేటింగ్ వెల్త్ ఫర్ అస్. అది మర్చిపోకూడదు. అక్కడ ఒక ఇండివిజువల్ ఉండి వాళ్ళు 30 స్టాక్స్ 10 స్టాక్స్ వాళ్ళు చేస్తున్నారు కాబట్టి మనం వాటిలోకి వెళ్ళాలి. సార్ మరి ఇవన్నీ కూడా లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్గా ఉంటాయంటారా సార్? అంటే మన ఇప్పుడు లాంగ్ టర్మ్ అంటే ఇప్పుడు ఒక్కొక్కసారి ఏంటంటే మరి లాంగ్ టర్మ్కి మనం ఆలోచిస్తాము, ఒక్కొక్కసారి షార్ట్ టర్మ్లోనే వచ్చేయచ్చు. సో నేనేమంటా అందుకే ఎప్పుడు ప్రతిసారి మీకు మన ఇండివిజువల్ టార్గెట్, డోంట్ గో బై ది మార్కెట్, డోంట్ డిస్కస్ విత్ అదర్స్. మన ఇండివిజువల్ టార్గెట్ మన 30% వచ్చేసింది, నేను ఇందులో నుంచి ఈ ఫండ్లో నుంచి వచ్చేస్తాను. ఓకే, అది మనం టార్గెట్ పెట్టుకోవాలి. మనం ఏంటి టార్గెట్ ఓరియంటెడ్, నాట్ పీరియడ్ ఓరియంటెడ్, టైం ఓరియంటెడ్ కాదు, టార్గెట్ ఓరియంటెడ్. నా టార్గెట్ ఎంత ఇవాళ పెడుతున్నాను ఈ ఫండ్లో, నా టార్గెట్ ఎంత 30% దగ్గర పెట్టచ్చు. ఇట్ కెన్ హ్యాపెన్ ఇన్ 1 year, కెన్ హ్యాపెన్ ఇన్ 6 months ఆల్సో. ఓవర్ నైట్ మళ్ళీ ఏదైనా వాళ్ళు మన అనుకుంటున్న స్టాక్స్ వాళ్ళ దగ్గర ఉన్న అంటే వెయిటేజ్ అంటారు, హై వెయిటేజ్ ఉన్న స్టాక్ ఓవర్ నైట్ పెరిగిపోయింది అనుకోండి, మొత్తం మీద మనకి 30% వచ్చింది, ఇచ్చేసేద్దాం, అమ్మేద్దాం కదా. 1 year ఉండాలి, 2 years ఉండాలి అని కాదు. అల్టిమేట్గా మనకి ఏంటి, పైసా కా మామూలా హై, మనీ ఓన్లీ మ్యాటర్స్. ఓకే, రిటర్న్స్ ఓన్లీ మ్యాటర్ టు అస్, వీఆర్ ఓన్లీ టార్గెటింగ్ రిటర్న్స్. ROI రంగానే బయటకు వచ్చాయి. సో ఫైనల్లీ సార్, ఇంకా వీటిని మల్టీ బ్యాగర్స్గా రిటర్న్ ఇచ్చే ఫండ్స్ అని కూడా చెప్పుకోవచ్చు అంటారా? మల్టీ బ్యాగర్ కావాలి, మల్టీ బ్యాగర్స్. ఎస్, అంటే ఇలాంటి ETF స్టాక్స్ లేకపోతే ఇలాంటి స్మాల్ క్యాప్ ఫండ్స్ ఇట్లాంటి వాటిలో నుంచి మల్టీ బ్యాగరా, లేకపోతే ఇండివిజువల్ మల్టీ బ్యాగర్ స్టాకా? ఇండివిజువల్ మల్టీ బ్యాగర్ స్టాక్. ఇండివిజువల్ మల్టీ బ్యాగర్ స్టాక్ అంటే రాబోయే కాలం ఏంటి, ఇప్పటికే కొన్ని వచ్చేసాయి, ఇంకా వస్తున్నాయి. అండ్ 2030కో 35కో మొత్తం ఈ వెహికల్స్ అన్నీ బయటకు పోతాయి. కాబట్టి ఇప్పుడు ఆల్రెడీ మనకి గ్లోబల్ వార్మింగ్ చూస్తున్నాము, ప్రకృతి ఎలాగ మనకి మీద చూపించింది. దుబాయ్లో ఒక్కరోజు వర్షం, సంవత్సరం వర్షం ఒక్కరోజులో కురిసింది. మనకి హైదరాబాద్లో కూడా అంత పెద్ద కాకపోయినా వర్షాలు, అకాల వర్షాలు కురుస్తున్నాయి. అంటే అయితే మన నిన్న మొన్న కూడా వచ్చింది 2-3 రోజులు వర్షాలు బాగా పడతాయి. సో ఈ పరిస్థితుల్లో మనకి ఏంటంటే ఇలాంటి ఈ కండిషన్స్లో మనం ఉన్నప్పుడు మనం దేనికి వెళ్ళాలి, ఒక ఏదైతే ఇవన్నీ అడ్రస్ చేస్తుందో అట్లాంటి వాటికి వెళ్ళాలి. దోస్ ఆర్ ఎలక్ట్రిక్ వెహికల్స్, గ్రీన్ వెహికల్స్, అలాంటివన్నీ తయారు చేస్తూ వాటికి పెట్రోల్ బంక్స్, వీళ్ళకి BPCలు వాళ్ళకి ఇచ్చారు, వాటన్నిటికీ పెట్రోల్ బంక్స్ అరౌండ్ ఛార్జింగ్ పాయింట్స్. ఈ పెట్రోల్ బంక్కి ఇలాగే ఉండొచ్చు, లేకపోతే ట్రంకేట్ అయిపోవచ్చు. ఛార్జింగ్ పాయింట్స్ 3-4 పెడతారు. పెట్రోల్లో మనకి రీఫిల్ చేయడానికి అక్కడ ఛార్జింగ్ పెడతారు అనమాట. అలాంటివి అన్నీ పెట్టుకుంటున్నారు. అలాగా ఇలాంటి పవర్ సెక్టర్లో ఉన్నటువంటిది లీడర్ టాటా పవర్. సో ఐ ఎక్స్పెక్ట్ టాటా పవర్ టు బి ద మల్టీ బ్యాగర్. ఇప్పుడు ఆల్రెడీ ఇంత ఉన్నా కూడా ఆ టాటా పవర్ లాంటి స్టాక్లో పెడితే అది 1000 రూపాయలు ఎంతో అవుతుంది. ఆశ అంటే ఉంది, అవకాశం ఉంది, అది ఆ విధంగా వెళ్ళడానికి అవకాశం ఉంది. కాబట్టి మల్టీ బ్యాగర్ స్టాక్ ఇప్పుడు ప్రజెంట్ డే ఉన్న మార్కెట్లో నా ఉద్దేశంలో టాటా పవర్. థ్యాంక్ యూ సార్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.